మీరు చూస్తున్నది జర్నీ ఫర్ మనీ. నేను మీ రవి. ఈరోజు ఒక పెద్ద అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. పైలో చాలా పెద్ద అప్డేట్. ఏంటంటే మీరు పైలో వర్క్ చేస్తున్నారు కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓపెన్ మైండ్ ఓపెన్ మైండ్ అనేది ఒక కొత్త కంపెనీ మీద మన పై నెట్వర్క్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం చాలామందిని పైలో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఆ వర్క్ చేస్తున్న దాని మీద కంపెనీకి వచ్చే లాభం ఏదైతే ఉందో ఆ లాభాన్ని లేదంటే ఆ అమౌంట్ని ఓపెన్ మైండ్ నెట్వర్క్ మీద కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసింది కంపెనీ. లైక్ మనం షేర్ మార్కెట్లో ఎలా అయితే మన షేర్స్ని కొనుక్కొని కంపెనీని డెవలప్ చేయడానికి లేదంటే కంపెనీని ముందుకు తీసుకెళ్ళడానికి షేర్స్ మీద ఎలా అయితే ఇన్వెస్ట్ చేస్తామో అలాగే మన కంపెనీ ఈ కంపెనీతో టైఅప్ అయింది. ఇది ఓపెన్ మైండ్ నెట్. ఈ ఓపెన్ మైండ్ నెట్ అనేది ఏం చేస్తుందంటే ఓపెన్ మైండ్ నెట్ వచ్చేసి ది కంపెనీ బిల్ట్ యాజ్ ఎ ఓఎస్ అండ్ రోబోట్స్. ఓఎస్ అండ్ రోబోట్స్ అంటే రోబోటిక్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇట్స్ ఎ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం చూస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్స్లలో కానీ ఫోన్స్లో కానీ లేదంటే సమ్ టీవీస్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అలా కాకుండా ఇది డిఫరెంట్ వెంచర్స్. అంటే బ్లాక్ చైన్కి సంబంధించి రోబోట్స్ ద్వారా మనము ఎలా వర్క్ చేయించుకోవాలనే ఒక కొత్త రకమైన సిస్టమ్స్ వీటికి సంబంధించిన కంపెనీ కమ్యూనిటీ ద్వారా ఈ వెంచర్ ఏర్పడుతుంది. సో దాన్ని బట్టి మీరు ఎంత మన కంపెనీ అనేది పై నెట్వర్క్ అనేది ప్రైస్ ఎంత ముందుకెళ్తుందో అసలు మనం ఎక్స్పెక్ట్ చేద్దాం. ఎందుకంటే యాక్చువల్గా ఈ 2 ఇయర్స్లో మొత్తం 30 to 40 కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంటే కంపెనీ టైఅప్ అవుతుంది 30 to 40 కంపెనీస్ పైన. పై అమౌంట్ ఫస్ట్ టైం ఈ కంపెనీ ఓపెన్ మైండ్ మీద వర్క్ చేసింది. ఇది 2049కి సంబంధించిన మీటింగ్ మొన్న రీసెంట్గా జరిగింది కదా, దాంట్లో ఇది డిసైడ్ అయింది. సో ఇంకా వీలైనంత వరకు పై మీద వర్క్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే పై కోసం చెప్పండి, వాళ్ళని కూడా మైండ్ చేయమని చెప్పండి. పై కోడ్ వచ్చేసి SIRIRAVA సిరి రవి. ఓకేనా, SIRIRAVA. ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీలైతే గంట సింబల్ని కూడా కొట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.